అంతసేపు కూడా ఉండరు ఆయన, ఎక్కడా ఉండరు. దిగంబరుడు దేశ సంచారం యావత్తు కూడా చేస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం ఎక్కడ ఆవు పాలు పిండినంతసేపు కూడా ఉండరు ఆయన. అట్టి సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి మరి ఆయన వేటకి వెళితే శపించాడు. శమీకుడు శపిస్తే 7 రోజుల్లో నీకు సర్పదష్టుడై వెళ్ళిపోతావని శపించగా 7 రోజుల్లో మోక్షానికి ఎట్లా పంపాలి పరీక్షిస్తుడు అని మహర్షులంతా కూడా చేరారు. చోట 7 రోజుల్లో మోక్షానికి పంపాలి, ఎట్లా ఏ విధంగా పంపాలని బ్రహ్మఋషులు, రాజఋషులు అందరూ కూడా చేయాలి. చోట చేస్తే అట్టి సమయంలో వస్తూ ఉన్నారు శిష్యులు వారు. వస్తూ ఉంటే అందరూ నిలబడ్డారు. ఆయన చిన్న వయసు కానీ బ్రహ్మఋషి, ఆయన దిగంబరుడు, ఆయన ఎక్కడా ఉండరు. ఆ రాజసూయాగము చేస్తూ ఉంటే ధర్మనందనుడు 10,000 మంది భోజనం చేస్తే ధర్మగంట దానంతటిదే మోగుతుందట, మనం ఒకసారి మోగుతుందట. అలాంటి ధర్మగంట గణ 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 మోగుతూ ఉన్నదట. మోగుతూ ఉంటే ఆ ధర్మనందనుడు శ్రీకృష్ణ స్వామి వారి దగ్గరికి వెళ్ళి, స్వామి 10,000 మంది భోజనం చేస్తే ఈ ధర్మగంట ఒకసారి మోగవలసింది, ఈ గంట గణ 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 మోగుతుంది, ఏమిటి కారణం, ఏమైనా ఇబ్బందా, ఏదైనా ధర్మమా, ఏదైనా ఫలితమా ఏమిటి అంటే రండి చూపిస్తాను రండి అని ఆ పాండవులని ధర్మనందుని వెంటబెట్టి తీసుకుని పోయారు. ఎక్కడికి? రోజు భోజనం చేసినటువంటి విస్తరాకులు తాటి ప్రమాణాలు పడి ఉండేటారు. ఆ సూర్యదశమికి దానిలో ఉన్నటువంటి నెయ్యి కరిగి ఈ సుఖబ్రహ్మ దాని కింద పడుతున్నాడు. నీడ ఆయన నోట్లోకి వెళ్తూ ఉంది ఈ నెయ్యి. అంతేత గణ 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 పోతుంది, ఇదయ్యా కారణము అని చెబుతూ ఉండగానే లేచిపోయాడు. అలాంటి సుఖబ్రహ్మ వచ్చి 7 రోజుల్లో మోక్షానికి అవత్తు కూడా పొందారు. అలాంటి ఘట్టములో కళ్యాణాత్మకమైన విష్ణు తనను ఆదరించుతూ తృప్తుడు ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేట ఆ విష్ణు గాథలన్నవి. నిన్న తిన్నటువంటి అన్నము, నిన్న తిన్నటువంటి కూర నిన్నగా అనుకో. ఎందుకు చేశానంటే ఎక్కడ రుచులు అప్పుడే అక్షత్వాలు బాధిస్తున్నది. అలాంటి ఆ రుచి కలిగినటువంటి మానవులు ఎలాంటి వారు అంటే విష్ణు గాథలు, విష్ణు కథలు వినాలనే కోరిక అవత్తు కలిగేది ఎవరికి అంటే పాపము నశించినటువంటి వారికి. పాపములు అది నశించినటువంటి వారికి విష్ణు గాథలు వినాలనే కోరిక కలుగుతుంది. కానీ అది పాపము నశించుకున్నటువంటి వారికి చెప్పదు. కనుక విదర్భనే సింహం కొండిన పట్టడం మన ఆదాలు దొరకగల రాజుగలడు ఆయనకి 9 పుత్రులు. కానీ ఆయనకు కొరత ఏర్పడిందిట. ఏం కొరత అంటే మార్తే లేదని కొరత ఏర్పడిందిట ఆయనకు. మార్త లేదు అని కొరత ఏర్పడేసరికి ఏమి చేయాలి? బ్రహ్మవిధులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆలోచించాడట. ఆలోచిస్తే ఆ బ్రహ్మవిధులు చెప్పారట, వరలక్ష్మీ
విష్ణుడు మహారాజు చేయగా ఒక ఆంధ్రలో రాత్రి ఇదర్భదేశుని కలలు ఆ విదర్భదేశుని యొక్క విష్ణుడు మహారాజు ఆయన రథములేగా ఒక ఆంధ్రలో గోచరించిందట. గోచరిస్తే స్తోత్రం చేస్తూ ఉన్నాడు. విదుషుడు చక్రాదీపములగెల్ల ప్రాపైన కనగెల్ సూత్రోడా విష్ణుదేవుని చిరునవ్వుతోడా భక్తవకాలము పరికింపే వరముల సంగల క్షమామూర్తితోడ బ్రహ్మతరకాంతతోడ సర్వపూర్ణ సంజీవతోడ ఇదర్భదేశుని కలలు దోచే ఆ భీష్ముడి యొక్క కలలో గోచరించిందట. గోచరిస్తే ఆయన ఆ స్తోత్రం చేశాడట. తల్లి విదుషుడు చక్రాదీపముల గల్ల ప్రాపైన కనగెల్లి చూపుతోడ తల్లి నీక ఆ చూపుములే బంగారపు చూపు ఒక్కసారి కటాక్షిస్తే పెద్ద పదవి వస్తువులను ఇంకోసారి కటాక్షిస్తే దేవేంద్రుడు అవుతున్నాడు. ఇంకొకసారి కటాక్షిస్తే బ్రహ్మదేవుడు అవుతున్నాడు. నిరంతరము కటాక్షిస్తుందే శ్రీ మహావిష్ణువు అయ్యాడు. అలాంటి తల్లి ఆ జగదీశ్వరి ఉన్నది. ఏమి రాజా, ఏమి కోరిక చేత నీవు నా రథాన్ని ఆచరించామయ్యా అని అడిగిందట అమ్మవారు. అడిగితే తల్లి నాకు పుత్రులు లేరు, కుమార్తె లేరు, పుత్రులు నలుగురు కలిగారు. కానీ నీలాంటి ఒక కుమార్తెని నాకు ప్రసాదించవలసింది అని చెప్పగా ఆ పట్టణ వైభవాలతో వేడుకున్నారు. విశేషంగా ఉన్నది. అయితే ఈయన కథను చెప్పింది కదా, అలాంటి పుత్రికే కావాలి అంటే నేనే నీకు పుత్రికి లభిస్తానని చెప్పింది అమ్మవారు. అలా వరాన్ని కదా కొంతకాలానికి ఆ అమ్మవారు ఉద్భవించింది. 6 మాసములలో చదువులన్నీ అయిపోయింది. లక్ష్మీదేవి 6 మాసములలో చదువులన్నీ అయిపోయింది.
నెలల్లో ఆ శాస్త్రములన్నీ కూడా సమస్త శాస్త్రములన్నీ కూడా అయిపోయాయి. ఆమెకి విద్య చెప్పాడు అగ్నిశోధుడు. ఆయన ఆశ్చర్యపోయాడట. ఏమిటి సాక్షాత్తు జగదీశ్వరులాగా ఉన్నాడు కానీ ఇంకొకటి కాల్చుమా అని ఆశ్చర్యపోయేవాడే. ఇలా కాలం గడుస్తూ ఉన్నది. గడుస్తూ ఉంటే ఒక ఆత్మ రోజున ఒక బ్రాహ్మణుడు ఆ విదర్భ దేశానికి వచ్చాడట. లాగా అన్నాడట, విద్వాంసులు ఒక చోట ఉండరయ్యా, ఫలానా ఉండదు. భ్రమణ సంలోచతే విద్వాంసులు ఉండాలి. ఒక చోట ఉండే పూజింపబడడు. తిరుగుతూ ఉంటే వ్యాప్తం చేస్తూ ఉంటే వారి యొక్క ప్రజ్ఞ బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు వారు పూజిస్తూ ఉంటారు. కనుక నేను జ్యోతిష్ శాస్త్రములో పండితుడిని. జ్యోతిష్ శాస్త్రములో పండితుల అయితే మాకు ఒక మాట ఉన్నది. ఆమె పేరు రుక్మిణి. ఆమెకు తగిన సంబంధం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా? ఆమెకు తగిన సంబంధం ఎక్కడో తమరు చెప్పగలరా? ఓ అలాగే చెప్తారా అని సుజాత లెక్క వేసి చూస్తే, రాజా ఏమి ఆ జగత్తుకు మార్పుతుంది, ఏమి మహత్యాకృష్మా సాక్షాత్తు ఎవరనుకున్నా ఈమె యొక్క భర్త మకరధ్వజ వసంత మదమాతృగలకేలు సోదరులు త్రిలోక మంజరులు అంభోజ సంభవాచగిల జీవనేలు చక్రవర్తి మహావిశాల కీర్తి వేద వేదాంత సేవిత కృతపాదయోగిరంజనులు విరోధి కన్యనులు గాంగేయ పరిధాన కౌస్తుభాలంగా ఏం జాతరయ్యా? హిందూ మతం
కుమారుడు రుక్మి అతని ఏమిటి నేను శిశుపాలుడికి ఇద్దామని అనుకుంటుంటే ఏదో ఇట్లా చెబితే ధనం ఇస్తానని ఆశపడ్డాడు. ధనం శాస్త్రం నమ్మవాడు అని కట్టి పార్వతి అమ్మవారి దగ్గర చూపించుకుని ముద్ర వేసుకున్నారు వెళ్ళారు. వెళితే అక్కడ సామూహిక వార్తించున్నారు. ఏమిటయా మహర్షులంతా పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు ఏంటి? ఏమి లేదండి, అమ్మవారు ఒకసారి చూస్తారేమో మేము జ్యోతిష్ శాస్త్రం చెప్పాము అంటే కుమారుని కేకేసి మీ తల్లిని కేకేస్తున్నారు. మహర్షించారు. అయా అక్కర్లేదండి, ఇప్పుడు ఆ లెక్కల ప్రకారం అమ్మవారు స్నానం చేస్తూ ఉన్నారు. సరే, కాసేపటి తర్వాత అమ్మవారు చెప్పాడు స్వామి గారు పెట్టి కూర్చున్నారు. నేను కేటామంటే ఆ ప్రతి శాస్త్రంలో నీవు స్నానం చేస్తున్నావని చెప్పారు. అంటే అమ్మవారు అన్నారు, అంటే నేను స్నానం చేసేది కూడా మీ శాస్త్రంలో కనపడుతుందా? అమ్మ కనిపిస్తుంది. వారు నీ శాస్త్రం వ్యర్థమైపోగాక అన్నాడు. లోకం అంధకారం అయిపోతుంది, జ్యోతి శాస్త్రం లేకపోతే లోక వ్యాపకం కూడా అంధకారం అయిపోతుంది. కనుక అమ్మా సాధించవలసిందంటే భవతుల భవతు అన్నదట. జ్యోతిష్ శాస్త్రము అవటము కాకపోవడం. మా చిన్నప్పుడు ఆచార్యాలు ఉండేవాడు. ఎంతటి వాడైనప్పటికీ కూడా అబ్బాయి నీ గురువు పుట్టవచ్చు చూసేవాడు. చూస్తూ ఉండేది, నేను చూస్తా ఉండేవాడు. పడిపోయేవాడు, ఏదో చెప్తూ ఉండేవాడు. నిజమే, అవన్నీ నిజమే. ఒకసారి ఆ అత్తపిత వెళ్తూ ఉంటే ఆ టీసీ పిల్లలు ఉన్నారంటే వాళ్ళ పిల్లలు ఇంకా ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి టికెట్ పోవాలి, ఫైన్ రాస్తానంటున్నాడట. అనేసరికి పెద్ద నాన్నగారు ఆచార్యాలు టికెట్ కనెక్టర్ ఫైన్ రాస్తానంటున్నాడు. అయ్యా నేను చెప్తాగా వాడి పని అని వెళ్ళాడట. ఏమైనా నీకు కలెక్టర్ యోగం ఉందా అన్నాడట. అవన్నీ పక్కన తీసుకెళ్ళాడట. మరి ఏంటి చెప్పాడో ఏంటో దాసోహం. అలా జ్యోతిష్ శాస్త్రము యావత్తు కూడా లోకం యావత్తు కూడా అంధకారం అయిపోతుందమ్మా. కనుక అనుగ్రహించవలసిందంటే అవటము కాకపోవడము అని చెప్పిందట.
ఆ కులం నుండి వెలువడబడతాను, నా యొక్క ధన్యావతను ప్రకటిస్తాను అని అన్నాడట. అనేసరికి పూర్వము వాసిరెడ్డి వెంకటనాథ నాయుడు ఆయన జమి అయితే జమి శాస్త్రపడి నుంచి వచ్చాడట. వస్తే ఏమైనా దేంట్లో నీవు ప్రజ్ఞావంతుడు అంటే నేను జ్యోతిష్ శాస్త్రం చెబుతానని. అయితే నేను రేపు నా కోటలో నుండి బయటికి ఏ ద్వారం గుండా వెళ్తానో చెప్పు. నేను జ్యోతిష్ శాస్త్రం అయ్యా చెప్పకూడదండి, చెప్తే ఉత్తరం అంటే దక్షిణ వెళ్తారు, దక్షిణం అంటే తూర్పు వెళ్తారు. అట్లాగా నేను రాసిస్తాను, దాన్ని సీల్ చేయండి, సీల్ చేసి పెట్టుకోండి, వెళ్ళిన తర్వాత తీయండి అంటే రాసిచ్చాడట. రాసిస్తే ప్రొద్దునే ఈశాన్యంలో ఉత్తర భాగంలో 2 గదిలో వదిలిపెట్టి గోడ బద్దలు పట్టుకుంటా అన్నారు. అయిపోయాడు. ఏదో ద్వారం రాసి ఉంటాడు, 4 ద్వారాల్లో ఏదో ఒక ద్వారం రాసి ఉంటాడు. విద్వాంసుడు పని అయిపోయింది అన్నారు. కోట ద్వారంలో ఏదో రాసి ఉంటాడు అంటే గోడ బద్దలు కొట్టి బయటకు వెళ్ళి తీశాడట. తీస్తే ఉన్నది వాసిరెడ్డి వెంకటనాథ నాయుడు ఉత్తర భాగంలో ఈశాన్య భాగంలో 2 గజాలు వదిలిపెట్టి గోడను బద్దలు కొట్టి బయటికి వెళ్తాడని రాసుకున్నాడు. అదిరిపోయాడట. కనుక జ్యోతిష్ శాస్త్రం ఉన్నదే అలా ఉన్నది ఎన్నదట. ఎవరు రుక్మిణి అమ్మవారు ఉన్నదట. ఇది ఒక రోజు తల్లి ఆమెకి వచ్చిందట. చెప్పిందట. అంటే ఏం చేస్తాడు? ఆ రుక్మికి ఎదురు చెప్పలేడు తండ్రి, ఈమెకి నచ్చ చెప్పలేడు. అమ్మా మీరేం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు అంటే నేను నా ప్రయత్నం నేను చేసుకున్నా తండ్రి అని అమ్మవారు అంటే, అమ్మా చక్కగా నీ ప్రయత్నం చేసుకో, చక్కగా చేసుకోవలసింది అనగా ఆమె ఆ చిన్ననాటి చదువు చెప్పిన అగ్నిజ్యోతుల్ని తప్పించుకున్నారు. తప్పించి స్వామి మీరు ద్వారకా నగరికి వెళ్ళి ఈ శుభలేఖ ఆ శ్రీకృష్ణ స్వామి వారికి ఇస్తారా అంటే, అమ్మా ఇస్తా కదా అని ఆ శుభలేఖ రాసింది. శ్రీయోజతి రాజమాదమును హారకేయూరకి దామోదరముందాది శ్రీకృష్ణులకు దాస్యములే రాజు
కొంత దూరం వెళ్ళిన తర్వాత అనుకుంటాడట, ద్వారకానగరం వెళ్ళాలంటే ఇక్కడ కదా ఏమన్నా రేపల్లా ఇటీవాడ వెళ్ళడానికి ఎట్లా ఏంటి వాడిని నేను ఎవరైనమ్మా అని చెప్పకూడదు. నేను చెబితే ఎవరన్నా పంపేది ఏ గుర్రాలు ఏదో పైగా ఏమీ ఇవ్వదా దారి పెట్టుకున్నాను, ఏమీ ఇవ్వకుండా పంపేది. నేను ఏం చేయాలి? అనుకుని ఒక కూర్చున్నాడు. అట్టి సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని వేడి ఆనందంగా చేస్తూ మోగుతూ ఉండదు నారదుల వారికి. పైనుంచి తిరిగాడు ఆయన. బ్రాహ్మణుడా ఏదో సందేహంలో ఉన్నావు. ఏమి లేదు స్వామి, నేను రుక్మిణి అమ్మవారు అమ్మగా ద్వారకా కానీ నా ఏం పర్వాలా నేను చెప్తాను. ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రంతో నువ్వు ద్వారకా నగరంలో ఉండవు. కళ్ళు మూసుకో అని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. కన్నడేసేసరికి ద్వారకా నగరంలో ఉన్నాడు. ద్వారకా నగరంలో 36 పట్టణము, ఓ మహత్తర వైభవము, 16,108 భార్యలకి ఒక్కొక్కరికి ఒక మేడ కట్టించాడు స్వామి. 16,108 భార్యలు. ఎంతమంది చేస్తున్నాడు స్వామి అసలు అంటే అష్టభార్యలు ఆయన. మరి 16,000 మంది అక్కడ అంటే నరకాసురుడు ఎక్కడెక్కడ రాజకన్యలందరినీ కూడా తీసుకొచ్చి ఖైదు వేసాడు. ఎక్కడెక్కడ రాజకన్యలందరినీ కూడా తీసుకొచ్చి ఖైదు వేయగా ఆ దేవేంద్రుడి యొక్క తల్లి అతిథి ఆమె కొండలలో కూడా తీసుకొచ్చుకున్నాడు. దేవేంద్రుడు వచ్చి మొదలుపెట్టుకున్నాడు స్వామికి, శ్రీకృష్ణ స్వామి వారిని మొదలుపెట్టుకుంటే ఈ నరకాసుడి యొక్క బాధలు యావత్తు చెబుతూ ఉన్నారు. వాడిని సంహరించారట. ఆ నరకాసుడు సంహరిస్తే ఖైదీలో ఉన్నారు రాజకన్యలు, 16,000 మంది కన్యలు యావత్తు కూడా ఉన్నారు. ఉంటే అక్కడ ఉన్నటువంటి రాక్షసులు ఆడపిల్లని సంహరించిన తర్వాత ఆ కన్యని విడిపించారు. స్వామి స్వామి వాతో పుట్టిన వారందరికీ పెళ్లి, వారి సంతానం కూడా అయిపోయింది పెళ్లి. బాబుని చేసుకున్నారు. కనుకలు ఇప్పించావు కనుక నీవే చేసుకోవాల్సిందంటే చాలా వరకు వచ్చింది వ్యవహారం. సరే వీళ్ళందరినీ కూడా ఆ ద్వారకా నగరాన్ని పంపేశాడట ఆ వివాహం చేసుకోవడానికి. కనుక నరకాసురుడు ఖైదు వేసినటువంటి 16,000 మంది అష్టభార్యలు. అలా 16,000 మంది 16,008 భార్యలకు భవనము కట్టించాడు. ఒక్కొక్క భార్య ఆ సంతానము లెక్క వేయడానికి కుదరలేదట. సంతానానికి గురువులు లెక్కేస్తే 3 కోట్ల మంది లెక్కేసుకోండి. శ్రీకృష్ణ స్వామి వారిగా సంతానాన్ని లెక్క వేయడానికి సాధ్యం కాలేదట. సాధ్యం కాకపోతే వారి పిల్లలకి చదువు చెప్పేటటువంటి గురువులు లెక్క వేస్తే 3 కోట్ల మంది అట. ఒక రోజు నారదులు వారు బయలుదేరారు. 16,000 మంది కదా, 108 మంది ఎక్కడున్నారండి అని బయలుదేరాడట చూద్దామని. బయలుదేరితే ఒక ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఆ పిల్లలకు చదువు చదువుతున్నాడు. ఇంకా ఆమె ఇంటికి వెళ్ళేసరికి పిల్లలకి జడలు వేస్తున్నాడట. ఇంకా ఆమె ఇంటికి వెళ్ళేసరికి పిల్లలకి స్నానం చేస్తున్నాడట. ఇట్లా 16,000 మంది దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆ పిల్లలకి అన్నం నిర్మించడం 50 కూడా వేస్తూ ఉంటే చివరికి వచ్చాడట రుక్మిణి అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి నారదా అయిపోయిందా
పరీక్ష చేయకపోయినా స్వామి ఆ దేవుడు వారు ఏ విధంగా ఉన్నారు ఆ సంసారంలో అని చూద్దామని వచ్చారు స్వామి, అంత తప్ప ఇంకేమీ లేదు అన్నారట. కనుక ద్వారకా నగరాన్ని ప్రవేశించాడట. నారద మహర్షి చెప్పగా ఆ అగ్నిజ్యోతుడు వెళ్ళి ఆ ద్వారకా నగరంలో ప్రవేశించాడట. ప్రవేశించగా ఆ దబాలికలతో చెప్పాడు, ఆ శుభ్రరేఖ తీసుకొచ్చాడు. ఆ విధ ప్రదేశం నుండి అని చెప్పగా అవలేదా అయిపోయిన తర్వాత అవునా? సరే సరే, అరగంటలో ముగించేస్తాను. వెళ్ళాడట లోపలికి. వెళ్తే సింహాసనం మీద కూర్చుకున్నారు స్వామి. బ్రహ్మణ్యదేవుడు గద్దె దిగి బ్రాహ్మణుని తన గద్దె మీద కూర్చుండబెట్టి వెళ్తూ వెళ్తూ అక్షతలు తీసుకెళ్ళాడు. వెళ్ళి పెళ్లి కొడుకు గమ్మని దీవించిన బ్రహ్మణ దేవుడు మూసి మూసి నవ్వులు తలచు. మరి ఎవరికైనా ఆనందమేగా, పెళ్లి అంటే ఆనందమేగా. పెళ్లి కొడుకు గమ్ము అని దీవించగానే మూసి మూసి నవ్వులు నవ్వాడట స్వామి. నవ్వి అంటాడట, స్వామి ఇది నేను చేస్తున్నాను అనుకుంటుంటే ఆ నాయక అన్నులారే ఆ శిశుబాలుడికి కావాలి పట్టుబట్టుకుంటున్నారు. కనుక దేవుడు వారు నన్ను వివాహం చేసుకోవాల్సింది అని ఉన్నదట. ఇంకొకటి వల్ల ఉన్నదట, ఒకవేళ ఈ రాజ్యంలో ఉన్నటువంటి వారిని అందరూ యుద్ధం చేసి తీసుకెళ్లాలని అనుకుంటారేమో వాయుతున్నారు. లోపల సౌధములో కేవల వానల బంధుల చంపి కాలు తేరాలని భావ్యుడే వాయము చెప్పిదాని పుల దేవయాత్ర చేసి నగరం వెలువడి నగజాతకం పెళ్లికి పూర్వుడు పెళ్లి కూతు మా వారు పంపుదులేట
వద్దునే నిన్ను తెత్తునేని. స్వామి నన్ను ఎట్లా తీసుకెళ్తానని అనుకుంటారా? ఈ యుద్ధయాత్ర చేయాలనుకుంటారా? అక్కర్లేదు. నన్ను పెళ్లికి వార్తలు చేసి ఆ నగజాతికి ముందు వెలుపులో ఉన్నది పార్వతీ అమ్మవారు. నగజాతికి నొక్కించడానికి తీసుకుని వెళ్తారు. అట్టి సమయంలో వచ్చి రాక్షసి వాహనం నన్ను కొనుక్కోవలసింది సుమా అని వరదట. గోవులు సదమించి ఓ గోవు సదమించాడట. ఆనందపడిపోయాడు బ్రాహ్మణుడు. అగ్నిజ్యోతుడు ఆనందపడిపోయి స్వామి మరి రేపే మరి మీరు ఎట్లా వస్తారు? వస్తా కదా, వస్తానని చెప్పవలసింది అని మేఘ పుష్పవాహములు కలిగిన వేగములు కలిగిన గొర్రెల నుంచి సాధనగా వేసి సిద్ధం చేయించారట. బయలుదేరారు. ఆ యొక్క బ్రహ్మదేశానికి బయలుదేరితే సాయంత్రానికి బలరామకృష్ణుడు గారు వచ్చారు. బలరామ స్వామి వేరువాడు ఎవరు పొద్దున ఎవరో ఒక బ్రాహ్మణుడు ద్వారకా నగరమట విదర్భదేశం వచ్చాడు. శుభలేఖ తీసుకొచ్చాడు. అరే రుక్మిణి అమ్మవారికి పెళ్లి, ఆ శిశుపాలాలు జరాసంధుడు వాళ్ళంతా కూడా ఆ మాగధుడు వాళ్ళంతా కూడా వస్తారే, ఏమి చేద్దామని ఒక్కడే వెళ్ళి అని తాను అంతకన్నా వెనగిలిగినటువంటి ఆ గురములు పోల్చి ఆ లేవదీశాడ సైన్యములు సైన్యం యావత్తు కూడా లేవదీసి బయలుదేరాట. బలరామ స్వామి మార్గ మధ్యలో కలుసుకున్నారు. బలరామ స్వామి శ్రీకృష్ణ స్వామి రే కృష్ణ ఒక మాట చెప్పకుండా వచ్చావు నీవు. ఏమి లేదు, ఆ అగ్నిజ్యోతుడు బ్రాహ్మణుడు తొందర పెట్టాడు. అయితే ఒక్కడే వచ్చి ఏం చేద్దామనుకున్నావు? ఆ జనాసంధ అది శిశుపాలుడు మాఘజుడు వాళ్ళంతా కూడా మహాబలవంతుడే. ఏమి చేద్దామని వచ్చాడు అంటే సరే కదా వాళ్ళ మీద భక్త సంగములతో రథములతో వాళ్ళు బయలుదేరారట. ఆ శిశుపాలనాథుడు జరాసంధుడు మాఘజుడు వాళ్ళు బయలుదేరి వచ్చారట. ఎలా ఉన్నది? ఆ విదర్భ దేశుడు ఆ భీష్ముక రాజు వచ్చి శ్రీకృష్ణ స్వామి వారికి వచ్చి పూజించి ఒక విడుదలిచ్చారట. వారు విడుదలిచ్చారు. అమ్మవారు అనుకుందట. లగ్నం వెళ్ళి మాహమ్ముగది సేదాదారు గోవిందుడు దిగ్గమైన మానసంలో విడినో కృష్ణుడు తప్పుగా తలంచినో విచ్చేయుడు లగ్నం వెళ్ళి మాహమ్ముగది సేదాదారు గోవిందుడు దిగ్గమైన మానసంలో బ్రాహ్మణ అగ్నిజ్యోతుడు కలిసినో. ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడా? వెళ్ళలేదా? ఏమయ్యాడు అని దిగులు పడిపోయిందట. దిగులు పడితే ఏమే లగ్నం గరుడా భూసురుడేగను మార్గశాంతుడై చిక్కును విని కృష్ణుడిని తప్పుగా తలంచును విచ్చేయుడు ఆదేవి నన్ను రక్షింపనెందుదో ఎరుగుదో నా భాగ్యమెట్లున్నదో మార్గశాంతుడై చిక్కును. ఎక్కడన్నా తప్పిపోయాడు? ఎక్కడన్నా అసలు వెళ్ళాడే వెళ్ళలేదా? ఇది వీడి తప్పు
తలంచులో లేకపోతే విశ్వమరాకావతుని చచ అన్నగారు ఇస్తానంటే నేనెంత పెట్టి అనుకున్నారా? ఆర్య మహాదేవి నన్ను రక్షింప జరుగుదో నా భాగ్యం ఎట్లున్నదో అని ఆ బాధపడిపోతున్నారట. బాధపడిపోతుంటే అట్టి సమయంలో వచ్చాడట అగ్నిచోదుడు. ఆ ధర్మవతి ఇంటి దగ్గర పెట్టాడట మూట. ఆవు ఇంటి దగ్గర పెట్టేసి మెచ్చ భగద్గుణోన్నతిగా వేదనావులు మెచ్చ సుదర్శనాయుడు తానే సురాసురుల నడ్డమై వచ్చిన ఈ సచ్చరితము భాగ్యము లేదు కటిగా. అమ్మా మెచ్చ భగద్గుణోన్నతిగా వేదనావులు మెచ్చ సుదర్శనాయుడు సురాసురు నడ్డమై వచ్చిన నిన్ను రాక్షస ఈ సచ్చరితము భాగ్యము లేదు కటిగా. అమ్మా నీ సంగతి చెప్పేసరికి నాకు అంత గమనించాడు. గోవు పొడిచాడట, గోవు పొడిచాడు. వచ్చాడమ్మా ద్వారకానగరంలో ఉత్తరప్రదేశంలోకి వచ్చాడు స్వామి. ద్వారకానగరం నుండి తీసుకొచ్చాను అంటే ఆమె ఆనందపడిపోయిందట. ఆనందపడిపోయి జవజాతేక్షణతోడు తెచ్చిన సందేశము చెప్పిన నిరవం పెట్టింది నీ కృపం నీ ఎట్టి పుణ్యాత్మకం కదనే దీనికి ప్రజభక్తి గావింపుగా లేదా అన్యులుగా వివరించదురామయ సర్వము చింతామణి. చక్కగా తీసుకొచ్చావు స్వామి, తీసుకొచ్చావు. కానీ నీవు చేసినటువంటి ఉపకారానికి ఒక్క నమస్కారం పెడుతున్నాను. ఒక్క నమస్కారం. నువ్వు చేసిన పనికి ప్రత్యుపగతి గావింపుగా లేదా నీవు చేసిన వేడికి నేను చేసే వేడి ఏమిటంటే ఒక నమస్కారం. అమ్మా బాబా నాకు చాలు చాలు చాలు, ఇంకా ఎందుకు నాకు చాలు, ఇది చాలు, ఇది చాలు. అవతలికి వెళ్ళాలనుకుంటాడు. ఆ రాజ్యంలో ధనం ఉంది, రత్నాలు ఉన్నాయి, ఆ పోషణలు ఉన్నాయి. దీపం ఆయనే ఇచ్చాడు ఆ స్వామి. మూట ఆ రాజ్యమే తగ్గిపోతుందా? ఎందుకు నమస్కారం? వచ్చి నమస్కారం నాకెందుకు? దిగులు పడి ఇంటికి వచ్చాక ఎక్కడ నీళ్ళు లేదు. ఆ ఇంద్రభవనంతో సమానంగా, ఆ ఇంద్రుడి భవనంతో సమానంగా ఒకసారి కటాక్షించి వదిలిపెట్టిందట. చూచాడట, ఆనందపడిపోయాడట. ఆహాహా, ఇస్తే ఓ బస్తాను రెండు బస్తాలో ఇచ్చేది నేను ఏం మోసు సచ్చావండి, ఏం తెచ్చు సచ్చావండి. ఒక్కసారి కటాక్షించి వదిలిపెట్టింది ఆ జగదీశ్వరున్నదే. ఏమి కటాక్షించింది సుమా, ఆనందపడిపోయాడట. ఒక చోట భాగవతం చదువుతున్నారు. భాగవతం చదువుతుంటే ఎవరు ఎక్కువ ఆనంద బాష్పంలో రాపిస్తారో వారికి భోజనం పెడతారు. భాగవతం విని ఆనందపడి ఆ ఆనంద బాష్పంలో ఎవరికైతే వస్తే వారికి భోజనం. వచ్చారు వింటున్నారు. కానీ స్వామిపతి ఏం చేశాడు? ఎంత విన్నా అసలు ఆనంద బాష్పాలు రావుతున్నారు. ఏం చేయాలి, నాకేమో ఆకలేస్తున్నది అని వంటింటికి వెళ్ళాడు. వంట మాట్లాడాడు. ఏమైనా మిరియాలు ఇది అన్నాడట. ఆ మిరియాలు మిరియాడు నూనె ఎవరు చూడకుండా కంటిలో పెట్టుకుని వచ్చి కూర్చున్నాడట. ధారగా పడుతుంది కంటి అమ్మటే ఆనంద బాష్పాలు అనుకుంటారు. ఇన్ని రోజుల నుంచి చదువుతుంది ఇట్లాంటి మహానుభావులు ఎవరు ద్వారకా. ఏమి కాస్తుంది, ఏమి ఆనంద బాష్పాలు, ఏమి ఆనంద బాష్పాలు అని 2వ రోజు నుంచి 40 అయ్యారంట. 3వ రోజు నుంచి 10 అయ్యారంట. 4వ రోజు నుంచి 40 అయ్యారట. ఈ వంట మాట వచ్చి అయ్యా మిరియాలు అయిపోయినాయి, ఏం చేశావు అయ్యా? పులుసులోకి కోపంలోకి ఆనంద బాష్పాలను వస్తా
వీళ్ళంతా ఏంటి ఏం చేస్తున్నారో తెలుసా? ఆ మిరియాలు ఊరి ఆ కంట్లో పెట్టి కూర్చున్నారు. వీళ్ళంతా ఆనంద బాష్పాలు కనుక ఆనందపడిపోయాడట. ఆనందపడిపోయి అది ఇస్తే తెచ్చుకునేవాడు నేను కనుక ఆ మహాదేవి అక్కడ ఆక్షించి వదిలిపెట్టింది సుమా అని ఆనందపడిపోయి ఇక బయలుదేరారు. ఊళ్ళో జనాలు కూడా ఎలా ఉన్నది? ఇద్దరు పెళ్లి కొడుకులు ఒక పెళ్లి కుమార్తె బయలుదేరారట. ఆ గుడి దగ్గరికి వెళ్ళారు. శ్రీకృష్ణ స్వామి గారి దగ్గరికి వెళ్ళి చూశారట. ఆ జగన్మోహన ఆ సౌందర్యాలు కూడా చూసి తగులీ చక్రి విదర్భరాజు సుఖము రజ్జము వైదత్మ్యం తగులీ చక్రి విదర్భరాజు సుఖము రజ్జము వైదత్మ్యం బ్రహ్మనేత్రుగా దర్భాహగా రాదయై మగడముగా వలయి చక్రీ గమనికి బ్రహ్మనేత్వరి కదా. ఆ బ్రహ్మనేత్రుడే ఈయన్ని సృష్టించి ఈయన్ని సృష్టించకపోయినా ఈయన్ని సృష్టించకుండా ఆమెను సృష్టించినా వ్యక్తమైపోయింది కనుక చక్కగా ఉన్నారు. ఆ రాజుగారి కుమార్తె ఆ స్వామి ఇద్దరు కూడా చక్కగా ఉన్నారు సుమా. ఏమి ఆ బ్రహ్మనేత్వరి కదా దర్భాహగా ఏమి సృష్టించాడు బ్రహ్మదేవుడు. ఆనందపడి ఆ శిశుపాలుడి దగ్గరికి వెళ్ళారట. వెళితే అక్కడ చూస్తే ఎలా ఉంది? కాలిపోయిన కట్టుబై ఉండదే అట్లా ఉన్నాడట. వాడు చూశారట. ఏంటా మా రాజకుమార్తె కావాల్సి వచ్చింది, నీ పేడకల పట్టొస్తుంది నీకు అని ఇడిసి ఎదురుకొస్తున్నారట. ఇలా ఉన్నది. ఇక పెళ్లికి మార్పులు చేశారు. చేసి తీసుకెళ్లి పార్వతీ అమ్మవారి దగ్గర పంపిస్తున్నారు. నమ్మిది నా మనము సనాతనమైన ఉమామహేశ్వరుల పురాణ దంపతులుగా చేసి నేటి పెద్దము దయాముదాశ్రీమదమ్మీశ్వరి హరిపతి దేవమ్మ తల్లి ఆ హరి ఆ పదం చేయమ్మా అని వచ్చిందట పార్వతీ అమ్మవారికి. మొదగా ఆ మొక్కులు యావత్తు అయిన తర్వాత ఆ మేలు యావత్తు తీసేశారట. తీసివేయగా ఒక్కసారి తలుపుకోమనుందట. పట్టారు మెరుగు తెరకు మగధర మండలం సత్యా మహాసత్యా ఒక్కసారి తలుపుకోమన్నదట. అమ్మవారికి సౌందర్య యావత్తు కూడా చూచారట. రాజులు చూచి గుండీలు సరిచేసుకుని వారు గుండీ పెట్టారా అని ఆ తల దువ్వారా, కిరీటం అని పెట్టారా, భూషణాన్ని పెట్టారా అని ఇలా చూసుకుంటూ ఉన్నారు. అట్టి సమయంలో స్వామి రథాన్ని వేసుకొచ్చి గబాన్ను వచ్చి అలా పట్టాడట. పట్టి తీసుకుని పోయి ఆ యొక్క రథం మీద కూర్చోబెట్టి పెట్టాడట పాంచజన్యాన్ని. అప్పుడు తెలిసిందట శిశుపాలుడు జరాసంధుడు అయిపోయింది ఇంకెక్కడుంది తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ శ్రీకృష్ణుడు స్వామి తీసుకెళ్ళిపోతున్నాడు అని అడ్డుకుంటారట. ఆ జరాసంధుడు మానవుడు ఆ శిశుపాలుడు ఆ పట్టలు పెట్టారట. బలరామ స్వామి వారు నలుగురు పెట్టారు. శిశుపాలుడు ఎవరా పెళ్లి పెట్టారు. ఏడుగురు శిశుపాలాయి అని అడ్డుపడితే సుదర్శన ఆయుధంలో ఆ సుదర్శన ఆయుధాన్ని తీసి ఆ నరుడు ఆమె అనుకుంటే
అమ్మవారు అదే అయిపోతున్నది, ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఆ పైకి సరుడు నిన్ను ఈశ్వర దేవదేవుని నిర్ణయింపగలేకయో సన్ను రామని పట్టుకుని స్వామి అన్న నాకు మా తల్లిదండ్రులు పుత్రశోకంతో వివాహం అవగానే ఏడుస్తారు కనుక నన్ను చూసి దయచేసి వదిలిపెట్టవలసిందంటే ఆ సంపర్లేదు నమ్మకం కానీ ఇతరులు చెయ్యాలి కొన్ని ఆ సుదర్శనాయుడు చేత ఆ దేవుడుగా చెక్కాడట శిరస్సు యావత్తు కూడా చెక్కితే అన్నాడు కృష్ణాంగి తల నలుగుట కెళ్ళే తల నలుగుట కెళ్ళే తల నలుగుట పంచగా మహాత్మా కృష్ణాంగి కాబట్టి అంటే ఇలా బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ రుక్మిణి అమ్మవారు మొట్టమొదటి వివాహం అంటారు. ఈ సంవత్సరానికి చెప్పాం. జై శ్రీమంద్రమార్ శ్రీనివాస